మౌంట్ నార్బోపై జాతీయ జెండా ఎగరేసిన మన రాష్ట్ర స్టూడెంట్స్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను హిమాలయాల్లో చాటి చెప్పారు కుర్రోళ్లు. అక్కడే బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు రాష్ట్రానికి చెందిన కొందరు స్టూడెంట్స్. ఓ పర్వత శిఖరాన్ని ఎక్కి ఎవరికి అందనంత ఎత్తులో సంతోషాన్ని పంచుకున్నారు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు. విజయవంతంగా సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు మేము చేయగలుగుతామా, అసలు చేయలేని పరిస్థితి, అసలు ఎట్టి పరిస్థితి చేయలేని పరిస్థితి. ఎందుకంటే వెదర్ బాగాలేదు, స్నో పడుతుంది. దాన్ని బట్టి మేము సార్ చెప్పాడనమాట ఎలా ఎక్కాలి, మనం ఈ టైం నుంచి రీచ్ అవుతాం, ఏ టైం వరకు రీచ్ అవుతాం, ఆ షెడ్యూల్ చెప్పడం. ఆ షెడ్యూల్ ద్వారా మేము రీచ్ అయ్యి సబ్మిట్ చేసినాం. సార్, 2వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా మనం ఏదో ఒక ఎత్తైన పర్వతం పైన జరుపుకోవాలన్న ఆశతో, జిజ్ఞాసతో యాక్స్ బృందం డైరెక్టర్ రంగారావు సార్ని కలవడం జరిగింది. సార్ యొక్క స్ఫూర్తితో, ఆ యొక్క ధైర్యంతో నేను యాక్స్ బృందంలో జాయిన్ అయ్యి నేను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ నార్బో అనే పర్వతం పైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబురాన్నంటే సంబురాన్నంచగా తెలంగాణ నినాదాలతో మారుమోగేటట్టుగా మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ సంస్కృతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు తీసుకెళ్లాలని విద్యార్థులు డిసైడ్ అయ్యారు. నెహ్రూ యువజన కేంద్రం కండక్ట్ చేసిన బేస్ క్యాంపుకు అర్హత సాధించారు. మౌంటైనరింగ్ శిక్షణనిస్తున్న తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఫౌండర్ రంగారావు దగ్గర ట్రైనింగ్ పూర్తి చేశారు. మే చివరి వారంలో హిమాచల్ ప్రదేశ్ కు చేరుకుని రాష్ట్ర ఆవిర్భావం రోజు నార్బో పర్వతంపైకి చేరుకున్నారు. కులు మనాలిలోని ఉత్తరప్రదేశ్ నార్బో పైన 5226 మీటర్స్ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మౌంటైన్ పైన జరుపుకోవడం జరిగింది. 600 ఫీట్ దగ్గర క్యాంప్ చేసి దాని నుంచి పైకి ఎక్కి మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా చిన్న పీక్ అనిపిస్తుంది, 15,000 చిల్లర కాబట్టి, కానీ ఏంటంటే టఫెస్ట్ పీక్. ఈవెన్ ఎవరెస్ట్లో కూడా రోప్ ఫిక్సేషన్ ఉండదు, అటువంటిది ఇక్కడ రోప్ ఫిక్సేషన్, జుమార్ యూజ్ చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సక్సెస్ఫుల్గా మన వాళ్ళు అంటే యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు అయినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేసిండ్రు. నెక్స్ట్ ఇందులో ఉన్నవాళ్ళు 2-3 6500 ఫీట్ మౌంటైన్స్ నెక్స్ట్ సెప్టెంబర్ లో క్లైమ్ చేయడానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఎవరెస్ట్ 2017లో 2 మెంబర్స్ మాత్రం కన్ఫామ్గా వాళ్ళు వెళ్తున్నారు. జూన్ 2న ఉదయం 8:30కు పర్వతంపైకి చేరుకుని అక్కడే బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు ఆనంద్, పూర్ణలను ఆదర్శంగా తీసుకుని ఇది సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే తెలంగాణ టూరిజంను మరింత ప్రమోట్ చేస్తామంటున్నారు.